లైంగిక వేధింపుల తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ మాజీ ఎమ్మెల్యేపై అధికార పార్టీ కనుపడిందా? అధికార పార్టీ నేతల వ్యూహాత్మక ఒత్తిడితోనే ఆ కేసు వెలుగులోకి వచ్చిందా? బాధితురాలైన ఆ మహిళా యూట్యూబర్, మాజీ ఎమ్మెల్యే ఇద్దరు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చేందుకు ఎందుకు వెనుకంజ వేస్తున్నారు? ఎఫ్ఐఆర్ నమోదైన 6 రోజుల పాటు బయటకు రాకుండా అడ్డుకునేదెవరు? వారికి సహకరించిందెవరు? పోలీస్ అధికారులా, లేక రాజకీయ నాయకులేనా, లేక పాత అనుచరుడే తెర వెనక చక్రం తిప్పి బయట పెట్టాడా? ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు గత ప్రభుత్వ హయాంలో అత్యంత ఫైర్ బ్రాండ్గా దూకుడుగా వ్యవహరించారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచినప్పటికీ తదనంతర పరిణామాలలో బీఆర్ఎస్ గూటికి చేరి ప్రభుత్వ విప్పుగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా జిల్లా రాజకీయాలలో తన మార్క్ హవా కొనసాగించారు. ఉమ్మడి ఏపీలో కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా ఉన్న రేగా బీఆర్ఎస్లో చేరిన తర్వాత జిల్లాల్లోని సీనియర్ నేతలను లెక్క చేయకుండా తనదైన శైలిలో ముందుకు వెళ్లారనే విమర్శలు ఉన్నాయి. ఆనాడు జిల్లాల్లో పెంచుకున్న ప్రత్యర్థులు కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అధికారంలోకి రావడంతో దొరికిన ఆ అవకాశాన్ని రేగాపై విరుచుకుపడేందుకు వాడుకుంటున్నారనే ప్రచారం సాగుతుంది. రేగా కాంతారావు బీఆర్ఎస్లో కీలక పదవిలో ఉన్న సమయంలో ఓ మహిళా యూట్యూబర్తో పరిచయం ఏర్పడింది. ఆ మహిళకు పలు ఇంటర్వ్యూల్లో కూడా ఇచ్చారు. రేగా చేతిలో ఒక యూట్యూబ్ ఛానల్ మాత్రమే కాదు, ఒక పత్రిక కూడా నడుపుతున్నారు. అంతేకాదు, ఒక ప్రధాన పత్రికలో కీలకమైన వ్యక్తులుగా రేగా చెప్పినట్లు నడుచుకుంటారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉండే రేగా ఫారెస్ట్ అధికారులపై చేసిన హెచ్చరికల వీడియోలతో నిత్యం వార్తల్లో నిలిచేవారు. అయితే సదరు మహిళా యూట్యూబర్తో పరిచయం ఇప్పుడు వివాదాలకు దారితీస్తుంది. ఇటీవల కాలంలో తన అపార్ట్మెంట్లోనే ఉంటున్న ఆ యూట్యూబర్తో రేగాకు మనస్పర్ధలు వచ్చాయట. తనను పెళ్లి చేసుకోవాలని యూట్యూబర్ ఒత్తిడి తీసుకురావడం, దానికి రేగా ససేమేరా అనడంతో వివాదం మొదలైంది. ఓవైపు పెద్దల దగ్గర పంచాయతీ జరుగుతున్న సమయంలోనే మహిళా యూట్యూబర్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఇది బయటకు రాకుండా రేగా కాంతారావు చాలా జాగ్రత్త పడ్డారు. కానీ కేసు పెట్టిన 6 రోజుల తర్వాత కానీ బయటకు రాలేదు. రేగా కాంతారావుకు అటు జిల్లాల్లోనూ ఇటు కాంగ్రెస్లో చాలా మంది ప్రత్యర్థులు ఉన్నారు. ఒక మాజీ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల కేసు నమోదైతే 6 రోజుల పాటు బయటకు రాకపోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. కేసు బయటకు రాకుండా పోలీసు అధికారులు సహకరించారా, లేక పొలిటికల్ సహకారమే ఉందా అనే చర్చ జరుగుతుంది. అయితే దీన్ని మొన్నటి ఎన్నికల్లో ఆయన వెంటే తిరిగిన కొంతమందితో పాటు కుటుంబ ప్రత్యర్థులే బయట పెట్టారనే టాక్ వినిపిస్తుంది. ఎఫ్ఐఆర్ నమోదైన పినపాకలో కాంగ్రెస్ నేతలకు ఎవరికీ తెలియలేదా, లేక తెలిసినా దీన్ని దాచిపెట్టారా అనే అనుమానం వ్యక్తమవుతుంది. అయితే ఆలస్యంగా మేల్కొన్న అధికార పార్టీ నేతలు ఈ కేసును మీడియా ముందుకు తీసుకువచ్చారు. ఇదిలా ఉండగా పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలకు రేగా కాంతారావుకు పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఈ నేపథ్యంలో అక్కడి నేతలు రంగంలోకి దిగి ఎఫ్ఐఆర్ కాపీని బయటపెట్టారు. ఇక్కడ ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు వినిపిస్తూ ఉంటే రేగా మాత్రం ఢిల్లీ, ముంబైలో తిరుగుతున్నారు. అయితే రేగాకు గతంలో సోషల్ మీడియా వ్యవహారాలు చూసే సొంత బంధువే ఆర్థిక వివాదాల కారణంగా ఆయనకు శత్రువుగా మారి ఈ ఎపిసోడ్ను బయటకు తెచ్చారు. రేగా ఢిల్లీ పర్యటనలో ఉన్న సమయంలో సదరు బంధువు అధికార కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నేతలతో చేతులు కలిపి పంజాగుట్ట పిఎస్ ఎఫ్ఐఆర్ కాపీని, కంప్లైంట్ వివరాలను బయటకు తెప్పించినట్లు తెలుస్తుంది. పినపాక నియోజకవర్గంలో గతంలో తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన రేగా కాంతారావును పొలిటికల్గా దెబ్బతీయడానికి కాంగ్రెస్ నాయకత్వం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. మరోవైపు తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటూ రేగా కాంతారావు ఉన్నత న్యాయస్థానంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. కోర్టు ఇచ్చే తీర్పుపైనే రేగా పొలిటికల్ భవిష్యత్తు ఆధారపడి ఉందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.